క్లాస్ జనరల్ సైన్స్ 6వ లెసన్ అనమాట. సజీవులు లక్షణాలు ఆవాసాలు. సజీవులు లక్షణాలు ఆవాసాలు. సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు అంటే సజీవుల యొక్క లక్షణాలు, అదేవిధంగా ఏ ఆవాసాలు అంటే కొన్ని మంచు ప్రాంతాల్లో పెరుగుతాయి, కొన్ని ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి, కొన్ని మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి కదా, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పహరీ భోజు సెలవులకు కొంచెం ఊరు వెళ్ళారనమాట. అక్కడ రిషికేశ్లోని గంగా నదికి వారు పర్యటనకు వెళ్ళారనమాట. ఎక్కడ గంగా నది అనేది ఎక్కడ ఉంది మనకి? రిషికేశ్లోని గంగా నదికి వెళ్ళారనమాట వాళ్ళు. అక్కడ ఏముంది, అక్కడ హిమాలయ పర్వతాలను వారు ఎక్కారనమాట. అక్కడ హిమాలయ పర్వతాలను ఎక్కారని చెప్పడం జరిగింది. అక్కడ ఏం మొక్కలు ఉంటాయంటే మనకి ఓకు, పైను, దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను ఆ పర్వతాలపైన చూశారన్నమాట. వీరు పహేలీ భోజు ఇద్దరు కూడా మనకి రిషికేశ్లోని గంగా నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ హిమాలయ పర్వతాలను ఎక్కాడు. హిమాలయ పర్వతాల పైన మనకి ఓకు, పైను, దేవదారు వృక్షాలు కనిపించాయి అనమాట. తర్వాత మరొక ప్రయాణం చేశారు. అదేంటంటే రాజస్థాన్కి ప్రయాణం చేశారు. అక్కడ ఏముంటాయి, రాజస్థాన్ అంటే మనకి ఎడారి ప్రాంతం ఉంటుంది. ఒంటెలపై వెళ్ళారు. అక్కడ ఏం చూశారంటే వారు క్యాక్టస్ మొక్కలను వారు సేకరించారట. క్యాక్టస్ మొక్కల్ని వారు సేకరించారు. చివరిగా వారు పూరి అనేది మనకి ఒడిస్సాలో ఉంటుందన్నమాట. పూరికి పర్యటించారు. అక్కడ ఏం కనిపించినాయి అంటే మనకి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని సందర్శించారు. ఇక్కడ ఏం అడిగారంటే హిమాలయ పర్వతాలు, ఓకు, పైన దేవదారు వృక్షాలు, ఎడారిలో వచ్చేసి క్యాక్టస్ మొక్కలు, పూరికి సంబంధించి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని ఎక్కడ చూసారంటే వీళ్ళు పూరికి సంబంధించినటువంటి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది అనమాట. ఈ పూరి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఈ పూరి అనే ప్రాంతం. ఈ పర్యటనలోని వినోదాలన్నింటినీ జ్ఞప్తి చేసుకున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశాలు ఒకదానంటే ఒకటి చాలా భిన్నంగా, కొన్ని చల్లగా, కొన్ని అతివిడిగా, పొడిగా, ఆదరతో ఉన్నాయి. ఇటు అయినప్పటికీ అనేక రకాల జీవులను కలిగి ఉన్నాయి అన్నమాట. భూమిపై జీవరాశులు లేని ప్రదేశం ఏమైనా ఉందని ఆలోచించడం ప్రయత్నించాడు. కబోర్డ్లో కూడా మనకి జీవులు ఉంటాయన్నమాట. ఎక్కడ అన్ని దిక్కుల్ని కూడా మనకి అన్ని ప్రదేశాల్లో కూడా జీవులు అనేవి ఉండడం జరుగుతుంది. అల్మారాలో సాలిపురుగులను చూశాడు. అదేవిధంగా అగ్నిపర్వతం ఉంటుంది కదా మనకి, అగ్నిపర్వతం యొక్క ఉపరితలం ఉంటుంది కదా, ఈ పైన ఉపరితలం పైన కూడా చిన్న జీవులను ప్రజలు కనుగొన్న విషయం ఆమె చదివింది. అంటే మనం అడుగుతారనమాట, అగ్నిపర్వతాల ఉపరితలం పైన జీవులు ఉంటాయా లేదా, అగ్నిపర్వతాల ఉపరితలం పైన లేదా అంతర్భాగంలో కూడా జీవులు ఉంటాయని అడగవచ్చు. కానీ కేవలం ఓన్లీ ఉపరితలం భాగంలోనే మాత్రమే మనకి జీవులు అనేవి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీవుల కొరకు అన్వేషణ అనేసి పిక్చర్ ఇచ్చారు. షీప్ ఉంది, పిల్లల బుక్స్తో రాసుకుంటున్నారు ఏ సంథింగ్. తర్వాత జీవులు అవి జీవించు పరిసరాలు. తాము సందర్శించిన ప్రదేశాలలో ఉన్న జీవుల రకాల గురించిన మరొక ఆలోచన పహేలీ భోజులకు వచ్చింది. ఎడారులలో ఒంటెలు, పర్వతాలలో మేకలు. మనకి ఎడారులో ఒంటెలు, పర్వతాలలో వచ్చేసి మనకి మేకలోని జడల బర్రెలు కలవు. ఇక వానిలో పర్వతాలలో మేకలు కూడా ఉంటాయంట, చూసి పెట్టుకోండి. తర్వాత పూరిలో ఉన్నవి వేరే జీవులు. అవేంటి, సముద్ర తీరంపై పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు. ఈ ప్రదేశాలన్నింటిలో అంటే పైన ఉన్నటువంటి ఎడారులు, పర్వతాలు, పూరిలో ఇవన్నిటిలో కూడా మనకి చీమలు వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయండి. అంటే అన్ని ప్రదేశాల్లో కూడా ఉంటాయి. అగ్నిపర్వతాల ఉపరితలంపై కూడా జీవులు ఉంటాయి. రిషికేశ్ అనేది గంగా నది తీరంలో కలదు. అదేవిధంగా మనకి చీమలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ అడిగినటువంటి సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని అక్కడ చూశారు. భోజో పహేలీ అంటే మనకి పూరికి చెందినటువంటి ఒడిస్సా అనేది పూరి ప్రాంతంలో ఉందన్నమాట. ఇక్కడ కృత్యం ఇచ్చారు. మనం అడవితో ప్రారంభిద్దాం. అక్కడ కనబడే రకరకాల మొక్కలు, జంతువుల గురించి ఒకసారి. ఇక్కడ కృత్యం ఏంటంటే అడవితో ప్రారంభించాడు కదా, అక్కడ ఉన్నటువంటి మొక్కల్ని, వాటిలన్నిటి భాగాలని సేకరించి అక్కడ ఏమేమి కనిపించాయి ఇక్కడ పట్టికలు అయితే రాయడమని ఇవ్వడం జరిగిందనమాట. ఈ పట్టిక ఫిల్ చేయాలి. అడవిలో మనకి ఏమేమి కనిపిస్తాయి, పులి, టైగర్ అలాంటివి కనిపిస్తాయి. పర్వతాలలో మేక, జడల బర్రె, ఎడారిలో ఒంటె, సముద్రంలో పీతలు, చేపలు, రొయ్యలు అలాంటివి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మనకి చీమలు, వీరజీవులు కూడా కనిపిస్తాయని చెప్పడం జరిగింది కదా. తర్వాత ఆవాసం మరియు అనుకూలం చూద్దాం.
ఆవాసం అనుకూలం అంటే ఏంటి? అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆవాసంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఆ జీవుల యొక్క శరీర భాగాలు గానీ, వాటి యొక్క అలవాట్లు గానీ ఉంటాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సముద్ర మొక్కలు తీసుకున్నామనుకోండి. సముద్ర మొక్కలో గానీ, జంతువులు గానీ ఉప్పు నీటిచే సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరింపబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కలిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఇది సముద్రం యొక్క ఆవాసం వాటి యొక్క అనుకూలం చెంది ఉంటాయనమాట. అది ఎడారిలో అయితే చాలా తక్కువ నీరు లభిస్తుంది. పగటిపూట వేడిగా, రాత్రిపూట చల్లగా ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలల్లో జీవిస్తూ పరిసరాలలో గాలిని పీలుస్తాయి. పరిసరాల్లో గాలిని పీలుస్తాయి. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ 2 ప్రాంతాలు చాలా భిన్నమైన మొక్కలు, జంతువులు ఉండడాన్ని గమనిస్తాం. ఎడారి సముద్రం నుండి వచ్చిన ఒంటె, చేప వంటి పూర్తి భిన్న రకాలకు చెందిన జీవులను మనం చూద్దాం. ఒంటె శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటె ఎక్కువగా పొడవైన కాళ్ళుంటాయి ఒంటెకి. అదేవిధంగా ఇసుక నుండి వాటి శరీర భాగాల నుండి అంటే పొడవైన కాళ్ళు ఎందుకంటే ఈ నేల మట్టానికిని అదేవిధంగా ఈ బాడీకి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇసుక వేడి దానికి డైరెక్ట్‌గా తగలదనమాట. సహాయపడుతుంది. ఇవి చాలా పెద్ద మొత్తంలో మూత్ర విసర్జన చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ కూడా పొడిగా ఉంటుంది. వాటి చెమటకు పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. ఇవన్నమాట ఒంటె యొక్క లక్షణాలు. వీటికి చెమట అనేది పట్టదు. వాడు అడుగుతాడనమాట. చెమట పడుతుంది. చెమట పట్టదు. ఎందుకంటే నీరు కోల్పోతుంది కాబట్టి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చెమట పట్టదు. వీటికి భిన్నంగా చేపలను మనం చూద్దాం. వీటిలో అనేక రకాల చేపలున్నాయి. వాటినన్నిటిని వాటి ఆకారంలో కొంత సారూప్యత ఉంటుందని గమనించారు. 5వ అధ్యాయంలో చర్చించాం. ఇక్కడ ఉన్న చేపలన్నీ ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి. ప్రవాహ ఆకృతిని అంటే చేపలనేవి ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి అంటే ప్రవాహ ఆకృతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆకృతి అనమాట. ప్రవాహులు అంటారు కదా పక్షులు. ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. ఈ ఆకారం చేప నీటి ఉపరితలంలో కాదు నీటి లోపల కదలడానికి ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి కదా! ఈ ప్రవాహ ఆకృతిని కలిగి ఉండడం వలన ఈ చేప అనేది నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి డిఎస్సిలో కూడా ఇవ్వడం జరిగిందనమాట. నేనైతే చేపల పొలుసులు నీటిలో కదలడానికి ఉపయోగపడతాయని అనుకోలేదు. ఎందుకంటే నీటిలో కదలడానికి ఉపయోగపడేవి ఏంటి? మనకి మొప్పలు గానీ లేదా తోక గానీ కండరాలు గానీ ఇవే అనుకుంటాం. అదే మొప్పలు కాదు సారీ పక్కన ఉంటాయి కదా వింగ్స్ అవి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి కదా! ప్రవాహ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు ఏం చేస్తాయి? చేపను రక్షిస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం నీటి లోపల సులభంగా కదులుటకు కూడా సహాయపడతాయి. ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో చర్చించినట్లు చేపలు ఎలా ఉంటాయి? బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకని కలిగి ఉంటాయి. ఇవి వాటి దిశను మార్చడంలోనూ, నీటిలో వాటి శరీరం సమతాస్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. చూసారా? ఫస్ట్ ఏమో ప్రవాహాకృతిని కలిగి ఉండి నీటి లోపల కదలడానికి, పొలుసులుండి నీటిలో సులభంగా కదలడానికి, అదేవిధంగా రక్షించడానికి. అదేవిధంగా తర్వాత వాజాలు తోకను కలిగి ఉంటాయి. బల్లపరుపుగా అంటే తప్పగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. అవి వాటి యొక్క దిశను ఇటు నుంచి ఇట్లా దిశను మార్చడంలో ఏవి వాజాలు తోక అనమాట. నీటిలో వాటి శరీరం సమతాస్థితిలో ఇలా బ్యాలెన్స్డ్గా ఉంచడంలోనూ సహాయపడతాయి. ఏవి వాజాలు తోకని. చేపలో ఉన్న ముప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడంలోనూ సహాయపడతాయి. చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడ సాగించుటకు సహాయపడుతున్నాయి మనం చూసాం. భూమిపై చాలా రకాల జంతువులు, వృక్షాల నుండి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే మనం తీసుకున్నాం. అన్ని రకాల జీవులలో సాధారణంగా కనిపించే పరిసరాలలో జీవించడానికి సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని
అనుకూలనం అంటారు. ఏమంటారు? అనుకూలనం. అనుకూలనం అంటే ఏంటంటే ఒక జీవి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. అనుకూలం అంటే ఏంటి? వాతావరణం తగ్గట్టుగా మా మనం అలవాట్లు చేసుకోవడం అనమాట. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందువల్లనే చేప నీటికి వెలుపల ఉంటే సముద్రంలోనూ జీవించలేవు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ కాకినాడలో నివసిస్తున్నాను కాబట్టి నా ఆవాసం కాకినాడ. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అనగా గృహం, నివాస స్థలం. ఆవాసం ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవయవాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి చూడండి, ఆవాసం అంటే జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. నీ ఆవాసం ఎక్కడ అంటే, నా ఆవాసం చేపలైతే నీటిలో ఉంటాయి కాబట్టి నీటి ఆవాసం అనేదనమాట. ఆవాసము అనగా ఏంటి? నివాస స్థలం అంటే గృహం. ఆవాసము అనగా ఈ క్రింది వానిలో ఏంటి? నివాస స్థలం అనమాట. ఆవాసము అనగా నివాస స్థలం, గృహం అనమాట. ఈ ఆవాసం అనేది జీవికి ఆహారం, గాలి, నీరు, వసతి, ఇతర అవసరాలు తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో జీవిస్తాయి. ఆవాసము అనగా నివాస స్థలం అంటే గృహం అనమాట. నెక్స్ట్, నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారు. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలలో భౌమ్య ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. అంటే నేలపై జీవించే మొక్కలు, జంతువులను ఏమంటారు? భౌమ్య ఆవాసంలో జీవిస్తుందంటారు. భౌమ్య ఆవాసానికి భౌమ్య ఆవాసం అంటే మనకి అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్య ఆవాసాలకు కొన్ని ఉదాహరణలు. అడవులు, గడ్డి భూములు ఏం తెలుసు కదా, తీర పర్వత ప్రాంతం. మరొక వైపు నీటిలో జీవించే మొక్కలు, జంతువుల జలావాసాలు అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత, పర్వత ప్రాంతాల వంటి భౌమ్య ఆవాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. అంటే భౌమ్య ఆవాసాలే కానీ వాటికి మధ్య మళ్ళీ వైవిధ్యాలు ఉన్నాయి. అంటే ఎడారిలో ఉన్నటువంటి ఎడారి యొక్క ఆవాసం, అడవి యొక్క ఆవాసం డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా గడ్డి భూముల ఆవాసం, తీర ప్రాంత, పర్వత ప్రాంత ఎన్ని ఆవాసాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అని చెప్పడం జరిగింది. చూద్దాం. జీవులలో తమ పరిసరాలలో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకునడంలో సహాయపడుతుంది. ఏంటి? జీవులలో తమ పరిసరాలలోని కొన్ని మార్పులకు సర్దుబాటు సహాయపడుతుంది. కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొద్ది సమయాలు, ఉదాహరణకి మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. అంటే ఇంట్లో పనులు, శారీరక వ్యాయామాలు చేసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలలో ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాలలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ఈ చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి తన శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత, అక్లిమటైజేషన్ అంటారు. ఈ మార్పులు వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడి అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. అంటే వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవుల్లో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. వేల కొలది సంవత్సరాల కాలంలో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనమాట. అక్లిమటైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మైదాన ప్రాంతంలో ఉన్నాము, ఎడారి ప్రాంతానికి బయలుదేరినప్పుడు ఎడారి ప్రాంతంలో ఏమవుతుంది? ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం శ్వాస ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అదేవిధంగా మన రోజువారీ పనులు కూడా కష్టమవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అక్కడ అలా డైలీ మనం అక్కడే ఉండడం వల్ల ఆ పరిసరానికి మనం అలవాటు అయిపోతాం అనమాట. ఇలా మార్పులు దాన్ని అక్లిమటైజేషన్ అంటారు. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణానుకూలత, దీనిని అక్లిమటైజేషన్ అంటారు. ఈ మార్పులు వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. అంటే ఈ మైదాన ప్రాంతంలో వేల కొద్ది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి కానీ తర్వాత వచ్చినాయి కాబట్టి, అంటే దీని అనుకూలనాల కన్నా కొంచెం
వేరే అనుకూలనాలు వచ్చినాయి విభిన్నమైనవన్నమాట. వాటిలో ఉన్నటువంటి అనుకూలనాల కన్నా ఈ అనుకూలనాలు అనేవి విభిన్నంగా ఉంటాయన్నమాట. వేల కొద్ది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడే అనుకూలనాల కన్నా విభిన్నమైనవి. నెక్స్ట్ వచ్చి ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అని అంటారు. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలను జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అని అంటారు. జంతువులను కూడా సజీవ అంశాలని అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి అంటే మొక్కలు, జంతువులని మాత్రమే సజీవ అంశాలు అంటారు. మిగిలిన వాటిని ఏమంటారంటే నిర్జీవ అంశాలు. ఆ నిర్జీవ అంశాలు ఏంటంటే రాళ్ళు, మట్టి, గాలి, నీరు. ఇక్కడ చూడండి గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అంటారు. రాళ్ళు, మట్టి, గాలి, నీరు కూడా. సూర్యకాంతి మరియు వేడి సజీవ అంశాల లేదా నిర్జీవ అంశాల? నిర్జీవ అని పెట్టగాలి, ఎందుకంటే ఇవి కూడా జీవం ఉండదు. జీవం అంటే ఏంటి? ఫీల్, టచ్ అయితే మనకి ఫీల్ ఉండాలి, శ్వాసక్రియ అవన్నీ జరగాలి, అవన్నీ ఉండాలి, రకరకాలు ఉండాలి. తర్వాత నెక్స్ట్ కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాల ప్రభావం మనం చూద్దాం. అంటే చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై కొన్ని నిర్జీవ అంశాలు అంటే కృత్యం 2 అంటే శనగ విత్తనాల నుండి మొలకలు తయారు చేసాం. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది. ఇది కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం. విత్తనం మొలకగా మారినప్పుడు విత్తనం ఏమైంది? విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. ఇది కొత్త మొక్క జీవన ప్రారంభం ఎప్పుడు అవుతుందంటే మనకి అది మొలకెత్తినప్పుడు స్టార్ట్ అవుతుందంట. కొన్ని ఎండిన పెసర విత్తనాలను సేకరించండి. వాటిలో 20 నుంచి 30 విత్తనాలను ఒక పక్క నుంచి మిగిలిన వాటిని అంటే 20 విత్తనాలను పక్కన పెట్టమన్నాడు. మిగిలిన వాటిని ఏం చేయాలి? నీటిలో నానబెట్టండి. నానబెట్టిన విత్తనాలను 4 భాగాలుగా విభజించండి. అందులో ఒక భాగాన్ని 3-4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలాగా, ఎండిన విత్తనాలను నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి అంట. నానబెట్టిన విత్తనాలలో ఒక భాగాన్ని వెలుతురు వచ్చే గదిలో, ఇంకో భాగాన్ని చీకటి ఉండే ఇవ్వండి. అలమారాల వంటి ప్రాంతంలో ఉంచండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ విత్తనాలు తీసుకున్నాం మనం. దాన్ని అందులో ఒక భాగాన్ని నానబెట్టిన విత్తనాలను 4 భాగాలుగా విభజించాలంట. 4 భాగాలుగా విభజించి 3-4 రోజుల పాటు నీటిలో మునిగేలా ఒక భాగం తీసుకుని పూర్తిగా నీటిలో మునిగేలా గీసాలంట. ఎండిన విత్తనాలను మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి. అంటే ఎండిన విత్తనాలను అదేవిధంగా నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకూడదంట, అలా ఉంచేయాలంట. నానబెట్టిన విత్తనాలలో ఒక భాగాన్ని వెలుతురు అంటే ఎండ వచ్చే గదిలో ఉంచమన్నాడు. నానబెట్టిన విత్తనాలను వెలుతురు వచ్చే ఇంకో భాగాన్ని పూర్తిగా చీకట్లో, కాంతి ఏమాత్రం రానివ్వని అలమారలో ఉంచండి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్లో లేదా మంచుతో కూడిన చల్లని ప్లేస్లో ఉంచండి. రోజు శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండండి. కొద్ది రోజుల తర్వాత ఏమి గమనించారు అంటే సూర్యరశ్మిలో ఉంచినవి, అదేవిధంగా చీకట్లో ఉంచినవి, ఫ్రిడ్జ్లో ఉంచినవి, అదే నీటిలో ఉంచినవి ఎండిన విత్తనాలు. అంటే ఈ నీటిలో ఉండిపోయిన వాటికి కొంచెం అక్కడ వేడి అనేది తగలదు. అదేవిధంగా ఎండలో పెట్టినవి అయితే మనకి బాగా ఉంటాయి. ఇంకా ఆల్రెడీ నానిపోయినాయి కదా. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత ఏమి గమనించారు? 5 రకాల పరిస్థితులు విత్తనాలు ఒకే రకంగా మొలకెత్తాయా? వీటిలో ఏమైనా నెమ్మదిగా కానీ లేదా అసలు మొలకెత్తకపోవడం కానీ కనుగొన్నారా? అంటే ఈ ఎండబెట్టిన విత్తనాలు అస్సలు రావు, రిఫ్రిజిరేటర్లో అవి కూడా రావు. అదేవిధంగా వెలుతురులో ఉన్నవి తొందరగా వస్తాయి, చీకట్లో ఉన్నవి ఇంకొంచెం వస్తాయి, నీటిలో ఉన్నవి కూడా వస్తాయి కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట. చాలా చల్లని వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాగిస్తాయని మీకు తెలుసు కదా. మనుగడ సాగించడానికి అవి ఏం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతి. అంటే జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతిని అనుకూలనం అంటారు. అంటే జీవులు ఇంపార్టెంట్, తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అనుకూలనం అంటారు. అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు, ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. ఈ అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. జీవులు వేరువేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాలలో వివిధ రకాలైన జీవులు ఏర్పడతాయి. అంటే ఏంటి? అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు, ఎందుకంటే ఆ ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారతాయి. అంటే అనుకూలనం అనేది తొందరగా సంభవించదంట, ఎందుకంటే నిర్జీవ అంశాలు చాలా నెమ్మదిగా మారతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణించేస్తాయి.
చెందుతాయో అవి మనుగడ సాగిస్తాయి. జీవులు వేరు వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలను అనుకూలం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ అవసరాలు వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. నిర్జీవ అంశాలు ఆ పరిసరాలలో ఉండే జీవుల అనుకూలనాలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దామని ఇచ్చాడు. నిర్జీవ అంశాలు ఆ పరిసరాలలో ఉండే జీవుల అనుకూలనాలను, అంటే నిర్జీవ అంశాలు ఏమంటే గాలి, నీరు, ఆ పరిసరాలలో ఉండే జీవులు అనుకూలన. విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం. విభిన్న ఆవాసాలు అంటే ఏంటి? భూమి ఆవాసం, ఎడారి ఆవాసం అనమాట. ఫస్ట్ ఎడారి ఇచ్చేసాడు, కొన్ని భూమి ఆవాసాలు ఇచ్చేసాడు. ఎడారిలో నిర్జీవ అంశాలు ఉంటాయి. ఒంటెలలో అనుకూలనాల గురించి చర్చించాం. ఎడారిలో మిగిలిన జంతువులు, మొక్కల గురించి సంగతి చూద్దాం. ఒంటెకు ఉండే పొడవైన కాళ్ళు లేని, అంటే ఒంటెకు ఉండేలా పొడవైన కాళ్ళు లేని ఎలకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియలలో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడారిలో పెరిగే మొక్కలను చూపిస్తుందంటే ఇది 6.5. ఇది ఎడారిలో బొరియలలో నివసించే ఎడారి జంతువులు ఇచ్చాడు. ఇగో ఎలకలు, అదేవిధంగా పాములు. నెక్స్ట్ కృత్యం 2 క్యాక్టస్. ఇక్కడ కృత్యం ఏంటంటే ఒక క్యాక్టస్ మొక్కను, ఆకులు గల ఒక మొక్కను తరగతి తీసుకురండి. తీసుకొచ్చి దానికి కవర్ కట్టేసి ఎండలో పెడితే ఇప్పుడు క్యాక్టస్ మొక్కకి ఏముంటాయి? లీవ్స్ అనేవి ఉండవు. సో బాష్పోత్సేకం అనేది తక్కువ జరుగుతుందండి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ, ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళుగా ఉంటాయి. ఇవి బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చాలా చిన్నవిగా ఆకులు ఉండడం, లేదా ఆకులు లేకపోవడం, లేదా ముళ్ళుగా ఉండడం వలన నీటి నష్టపోవడం తగ్గిస్తుంది అనమాట. క్యాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి అది దాని కాండం. ఇది చూడండి, ఇది ఆకులా ఉంది కానీ ఇది ఒక కాండం. ఇది కూడా కాండమే. ఈ ముళ్ళులాగా ఉన్న చూసి ఇవి పత్రాలు అనేవి. ఈ పత్రాలు ఆకులు అనేవి కంటకాలుగా కానీ చిన్న పొలుసు ఆకులుగా కానీ మారిపోతూ ఉంటాయి అనమాట. మొక్కల్లో కిరణజన సమీక్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహింపబడుతుంది. ఎడారి మొక్కల్లో మనకి కాండం ద్వారానే మనకి కిరణజన సమీక్రియ జరుగుతుంది. ఎందుకంటే ఆకులు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. క్యాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటికి కాండం దళసరిపైన, అంటే క్యాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొరచేత కప్పబడి ఉంటుందట. ఒక దళసరి మైనపు పొరచేత కప్పబడి ఉంటుంది. ఇది క్యాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అంటే ఇప్పుడు క్యాక్టస్ మొక్క యొక్క పై ఉండే దళసరి మైనపు పొర ఎందుకు ఉపయోగపడుతుందంటే, అంటే మొక్క కణజాలంలో ఉండే నీటిని నిలుపు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి, ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళే మూలకాలను కలిగి ఉంటాయి. అంటే లోతుగా వెళ్ళే మూలాలను కలిగి ఉంటే వేర్లను కలిగి ఉంటాయి అనమాట. లోపలికంతా వెళ్ళి లోపల నుంచి నీళ్ళు తీసుకుంటాయి. తర్వాత పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలలో సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. శీతాకాలంలో మంచు కురుస్తుంది. పర్వత ప్రాంతాల్లో అనేక రకాల మొక్కలు, జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ పర్వత ప్రాంతాల్లో సందర్శించిన ఇటువంటి చెట్లను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. కానీ ఇటువంటి వృక్షాలు ఇతర ప్రాంతాల్లో సహజంగా పెరగడాన్ని గమనించారా? ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలం చెందాయి? ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా అంటే ఇలా అన్నమాట. వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు మంచు తేలికగా జారిపోవడానికి సహాయపడతాయి. ఈ సూదుల వలె ఉన్నటువంటి ఆకులు, అదేవిధంగా వాలుగా ఉన్నటువంటి శంకు ఆకారంలో ఉండడం, అదేవిధంగా వాలుగా ఉన్నటువంటి కొమ్మలు కలిగి ఉండడం వలన నీరు అనేది జారిపోతూ ఉంటుందండి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు ఈ పర్వతాలపై ఉంటాయి. అంటే ఇదే ఆకారం కాకుండా వేరే రకం పుష్పాలు కూడా ఈ పర్వతాలపై ఉంటాయంట. పర్వతాలపై మనుగడ సాగించడానికి వేరే రకమైన అనుకూలనాలు కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాలలో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా చెంది ఉంటాయి. అవి చలి నుండి తమ నుండి కాపాడుకొనుటకు దళసరి చర్మం, బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకి జడల బర్రె. ఇది జడల బర్రె. జడల బర్రె తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నట్టుకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటుంది. మంచు చిరుతలకు పాదాలకు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. మంచు చిరుత పులులకు పాదాలకు, అదేవిధంగా కాలి వేళ్లకు కూడా దట్టమైన బొచ్చు ఉంటుంది. వాడు అడుగుతాడు, బొచ్చు ఉంటుందా ఉండదా? ఓన్లీ శరీరం మాత్రమే ఉంటుందంటే మొత్తం కాళ్ళకు, పాదాలకు అన్నిళ్ళు కూడా మనకి బొచ్చు అనేది ఉంటుందన్నమాట. జడల బర్రె వెంట్రుకలను కలిగి ఉంటుంది. ఎందుకు? తన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి. అంతే అనమాట. జడల బర్రె
తన చుట్టూ వెంట్రుకలు ఎందుకు కలిగి ఉంటుందంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి చిరుత. మంచు చిరుత అయిపోయింది, జడల బర్రె అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి, మేక. తెల్ల మేక. చిరుతపురి, కొండ గొర్రె అంటే ఇది పర్వత ప్రాంతాల ఆవాసానికి అనుకూలం చెంది ఉంటాయి. ఇది మంచు చిరుత అడుగుతాడు. మంచు చిరుత అనకుండా మళ్ళీ మంచు ఏదో పెట్టేయచ్చు అలా అనమాట. అది మంచుపై అది నడిచినప్పుడు దాని పాదాలు చలి నుండి రక్షిస్తాయి. పర్వతాల యొక్క రాతి వాలుపై పరిగెత్తుట కొరకు కొండ గొర్రె పర్వత ప్రాంతానికి అనుకూలం చెంది ఉంటాయి. ఇది మంచుపై నడిచినప్పుడు శరీరం అంతా ఉంటుంది. మంచుపై నడిచేటప్పుడు దాని పాదాలు చలి నుండి రక్షిస్తుంది. అదైపోయిందనమాట. పర్వతాల యొక్క రాతి వాలుపై పరిగెట్టుటకు కొరకు కొండ గొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. అంటే పర్వతాల యొక్క రాతి వాలుపై పట్టమైన గిట్టలు, బలమైన గిట్టలు అనేవి ఉంటాయంట. గిట్టలు అంటే మనకి జడల బర్రెకి జుట్టు ఉంటుంది శరీరం అంతా. అదేవిధంగా మంచు చిరుతకు వచ్చేసి కాలి వేళ్లకు, అదేవిధంగా అన్నిటికి కలిపి మనకి దాంతో బొచ్చుతో కప్పబడి ఉంటుంది. జడల బర్రెకి జడ ఉంటుంది, అదే జడలు అనేవి ఉంటాయి. దీనికైతే మేకకు వచ్చేసి కొండ గొర్రెకు వచ్చేసి బలమైన గిట్టలు అనేవి ఉంటాయి. ఇక్కడ అప్పటికి ఏమైంది, ఎడారులు అయిపోయింది, మైదాన ప్రాంతాలు అయిపోయింది, అదే పర్వత ప్రాంతాలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గడ్డి భూములు. సింహం అడవి లేదా గడ్డి భూములను నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ వర్ణంలో ఉంటుంది. ఈ సింహం అనేది ఏ కలర్లో ఉంటుందంటే మనకి లేత గోధుమ వర్ణంలో ఉంటుంది. ఏ కలర్? లేత గోధుమ వర్ణంలో ఉంటుందన్నమాట. సింహం జింకను ఈ రెండు జంతువులకు ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉన్నాయి? అవి ముఖానికి ముందు వైపు ఉన్నాయా, పక్కగా ఉన్నాయా? సింహాల ముందరి కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఏమంటాయి? సింహాల యొక్క ముందరి కాళ్లకు, సింహాలకి ముందరి కాళ్ళు ఉన్నాయి కదా, ఈ ముందరి కాళ్లకు కాలి వేళ్లలోకి ఉపసంహరించబడే అంటే చంపడానికి పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం యొక్క లక్షణాలు, వాటి మనుగడ ఏ విధంగా సహాయపడతాయి చూద్దాం. ఇక్కడ సింహం లేడీ ఇచ్చాడు. దాని లేత గోధుమ వర్ణం భక్షకాన్ని అంటే తినబడే జంతువుని వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తను కనిపించకుండా ఉండుటకు సహాయపడుతుందట. దీని యొక్క లేత గోధుమ వర్ణం చర్మం అని చూసారా, ఇది ఈ గడ్డిలో కలిసిపోతుంది అనమాట. ఈ గడ్డిలో కలిసిపోయి దీని రంగు ఈక్వల్ అయిపోయి ఈ భక్షించే జంతువు కనిపించకుండా వెళ్ళి తినేద్దామని. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షికము యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కలిగిస్తుంది. దీనికి ఫేస్కి ముందు భాగంలో ఉన్న ఐస్ అనేవి కనిపిస్తుంది. అడవులు లేదా గడ్డి భూములలో జీవించే మరొక జంతువు జింక. దానిని అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుటకు, కొరుకుటకు బలమైన దంతాలు ఉంటాయి. వీటికి బలమైన దంతాలనే ఉంటాయంట. దీనికి జింకకి బలమైన, ఎందుకు అవన్నీ తినడానికి బలమైన దంతాలు, మొక్కలో తింటుంది కదా, దృఢమైన మొక్కల కాండాలను నములుటకు కొరకు అనమాట. జింకకు తన భక్ష్యమునకు ఇక్కడేమో భక్షితాన్ని అంటే భక్షితం అంటే తినబడేది, తినబడే జంతువు అనమాట. భక్షితాన్ని, భక్షితం అంటే జింక, భక్షికం ఆల్రెడీ రాశాను. తర్వాత ఏంటి, జింకకు తన భక్షకమునకు అంటే దానిని తినే సింహము, భక్షకము అంటే దానిని తినే జంతువు, దానిని తినే భక్షకము. భక్షితాన్ని అంటే భక్షించడం, తినేస్తాం. భక్షికము అంటే తినడానికి వచ్చేదనమాట. భక్షకము అంటే సింహం అని గుర్తుపెట్టుకోండి. ఆహారం కాకుండా పరిగెత్తిపోవుటకు, తన భక్షకము యొక్క ఉనికి తెలుసుకున్నటకు భక్షకము ఇది 4 అక్షరాలు, అది భక్షిత అది 3 అక్షరాలు. అంటే తినేదే మనకి
కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి దీనికి 4 అక్షరాలను గుర్తుపెట్టుకో. భక్షకము, భక్షకము, భక్షకము ఉంది చూడ. దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి. పెద్ద చెవులుంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదం చూచుటకు తలకు ప్రక్కల నుండి కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పరిగెత్తి పారిపోవడానికి సహాయపడుతుంది. సింహం లేదా జింక ఇతర జంతువులు, మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే ఇతర లక్షణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నాకు తెలియంది ఏంటంటే భక్షితాన్ని అంటే జింక, భక్షకము అంటే సింహము. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కొన్ని ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ కొన్ని జలావాసాలు, మహాసముద్రాలు చూద్దాం. సముద్రంలో జీవించడానికి చేప ఎలా అనుకూలం చెంది ఉందో ఇప్పటికే చర్చించాం. ఈ ఇతర సముద్ర జీవుల నీటిలో అవి తేలికగా కదలడానికి సహాయపడుతుంది. ఇది వాటి యొక్క శరీరం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ మనకి స్కిడ్లు, ఆక్టోపస్ వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. అదేవిధంగా స్కిడ్లకి, ఆక్టోపస్లు అవన్నీ ఉండదు. అవి సముద్ర లోతులో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటిపై వచ్చే భక్షితాలను పట్టుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులు గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకున్నట్టుకు వాటికి సహాయపడతాయి. నెక్స్ట్ డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. మొప్పలు ఉండవు. వీటికి డాల్ఫిన్లకి, తిమింగలాలకి. డాల్ఫిన్లు అనే వాటికి, తిమింగలాలకి కూడా మనకి మొప్పలు కలిగి ఉండవు. లేడీ ఏంటి? భక్షితం. గుర్తుపెట్టుకోండి. సింహం భక్షకం. స్కిడ్లు, ఆక్టోపస్లో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. ఇవి సముద్రం లోతులో. ఈ స్కిడ్లు, ఆక్టోపస్లు ఎక్కడ ఉంటాయంటే మనకి సముద్రం లోతులో, సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటాయి. సముద్ర గర్భమునకు. ఇది కూడా ఎంపీ. సముద్రం లోతులో ఉంటాయి. తల పైభాగంలో ఉండే నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాలు గాలి ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపం అంటే నీటి ఉపరితలమునకు సమీపంలో ఇవి ఈదుతున్నప్పుడు అవి గాలిని పీల్చుకుంటూ వీలు కలిగి ఉంటాయి. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలి పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం ఉపరితలం వైపుకి వస్తూ ఉంటాయి. అంటే నీటిపై వైపుకి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్లు చేసి ఈ అస్తిత్వం చూసారా? దూరదర్శన కార్యక్రమంలో కానీ, సముద్రం చెందిన చలనచిత్రాల్లో కానీ చూడండి. చూసారని అడుగుతున్నాను. చెరువులు, తర్వాత సరస్సులు. చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో మొక్కలు పెరగడాన్ని మీరు చూసారా? వీలైతే సమీపంలో ఉన్న చెరువు క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న రకాలను పరిశీలించారు. అందులో కొన్ని మొక్కలకు వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో నాటుకుపోయి ఉంటాయి. భూమి ఆవాస మొక్కలలో మట్టి నుండి పోషకాలను, నీటిని శోషించడం సాధారణంగా వేళ్ల ద్వారా ప్రధాన పదార్థం. కానీ నీటి మొక్కలలో వేళ్ల పరిమాణంలో తగ్గి ఉండి మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పనిగా పనిచేస్తుంది. మనకి భూమిపై పెరిగే మొక్కలు ఏం చేస్తాయి? వాటి నుండి పోషకాలను అన్నింటినీ గ్రహిస్తాయి. కానీ ఈ నీటి మొక్కల పని ఏంటంటే కేవలం ఆ మొక్కని అలా స్టాండర్డ్గా ఉండడానికే, అక్కడ నిలబడి ఉండడానికే తప్ప ఆ వేర్ల వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మనకి వేర్లు ఏం చేస్తాయి? నీటిని లాక్కుంటాయి. ఇది భూమి మీద ఉన్నప్పుడు. కానీ నీటిలోనే ఉంటున్నాయి కదా, నీటిని లాక్కోవాల్సిన పని ఏముంది? అది నీటిలో ఉన్న మొక్కలకి ఇలా పక్క నుంచి కూడా వచ్చాయన్నమాట పోషకాలు అనేవి, నీటిలో కలిగి ఉన్నటువంటి పోషకాలు. ఈ మొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆకులు, పుష్పాలు కూడా నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కానీ కొన్ని మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. ఇటువంటి మొక్కల భాగాలన్నీ నీటి క్రిందే మునిగి ఉంటాయి. నీటిలో కొన్ని మొక్కలు సన్నని, పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. అంటే లోపల మునిగి ఉండేవి ఎలా ఉంటాయంటే సన్నగా పల్చని రిబ్బన్లా ఉంటాయి. పల్చని రిబ్బన్లాగా సన్నగా ఉంటాయి అన్నమాట. కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు.
కొన్ని నీటి మొక్కలలో కొన్ని నీట మునిగిన మొక్కలలో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకే మాత్రం నష్టం కలగకుండా తేలికగా నీరు పారుతుంది. అంటే వీటి యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే విభజన చెందిపోయి ఉంటాయి. లైక్ మనకి భూమిపై ఎరిగే ఆకులు ఇలా ఉంటాయి కదా! కానీ ఈ ఆకులు అలా ఉండవు. ఇది ఆకు అనుకో ఇలా చీలిపోయి ఇలా ఈ మాదిరిగా ఉంటాయి చీలిపోయి. ఎందుకంటే ఇలా నీరు వెళ్ళిపోతుంది. మధ్యలోంచి వెళ్ళిపోయి ఆకుకి ఎటువంటి నష్టం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఇలా ఉంటాయి. ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా నీరు పారుతుంది. అప్పుడు ఆకులకి ఏమాత్రం నష్టం జరగదనమాట. కప్పలు సాధారణంగా చెరువులలో కనిపిస్తాయి. కప్పలు నీటిలో ఉండగలవు మరియు నేలపైన కూడా ఉండగలవు. వాటికున్న బలమైన వెనక కాళ్ళు అవి దుమకడంలో దాని భక్షికాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. కప్ప వెనక కాళ్ళు కింద చూస్తాం. మనకి సింహానికి ముందర ఉన్నటువంటి కాళ్ళ గోర్లు పెద్దవిగా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడేంటి కప్ప యొక్క వెనక కాళ్ళు అవి దుమకడంలోనూ భక్షికాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి అన్నమాట. ఈదడానికి చూసారా, మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి కప్ప యొక్క వెనక కాళ్ళు ఆడేమడుగుతాడంటే ఆప్షన్లో కప్ప యొక్క ముందరి కాళ్ళు దుమకడంలోనూ భక్షికాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి అని చెప్తారనమాట. వాటికి ఉన్న తెడ్ల వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. విభిన్న ఆవాసాలలో జీవిస్తున్న వాటితో పోల్చితే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మొక్కల గురించి మాత్రమే చర్చించాం. అవును, మీరు హెర్బేరియం తయారు చేసినప్పుడు మీ చుట్టూ చాలా విభిన్న రకాలు ఉంటాయి కదా. భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల మొక్కల ఆకులను మీరే హెర్బేరియంలో చూసినట్లయితే అన్ని రకాలను చూడగలరో ఊహించండి. హెర్బేరియంలో చూసినట్లయితే ఎన్ని రకాలను చూడగలరో ఊహించండి. తర్వాత జీవుల యొక్క లక్షణాలు. మనం విభిన్న ఆవాసాల గుండా పయనిస్తూ అనేక రకాల వృక్షాల జంతువుల గురించి చర్చించాం. ఇప్పుడు కృత్యం 1 మనకి సజీవమైనవి నిర్జీవమైనవి అనేవి సమూహాలుగా ఉంటాయి కదా. కొన్నింటి విషయంలో తెలుసుకోవడం. ఉదాహరణకి సజీవులు నిర్జీవుల గురించి చూద్దాం. ఉదాహరణకి కుర్చీ, బల్ల వంటి నిర్జీవమైనవి అని మనకు తెలుసు. ఇక్కడ ఒక సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరంటే అతను ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్ సెన్స్ నుండి ఈ గేయ చిత్రాన్ని పహేలి చదువుతుంది. ఇక్కడ ఏదో ఒక గేమ్ ఇచ్చారనమాట. ఇది ఎవరు రాశారంటే మనకి ఎడ్వర్డ్ లియర్ ఏమంటున్నాడంటే కంప్లీట్ నాన్ సెన్స్. ఎడ్వర్డ్ ఏమంటున్నాడు కంప్లీట్ నాన్ సెన్స్ నుండి అనే బుక్ రాశాడు అనమాట. ఆయన రాశాడు గేయం నుండి ఈ క్రింది గేయని పహేలి చదువుతుందంట. పలికింది బల్ల కుర్చీతో ఒకే చేట నిలిచి వేడెక్కి బబ్బులెక్కిన పాదాలతో. అంటే బల్ల కుర్చీతో పెరిగిందనమాట. ఒకే చోట నిలబడి నా పాదాలతో నేను ఎంత మదనపడ్డానో నీకేమని తెలియదనుకుంటున్నాను. పడ్డానో నీకంతగా తెలియదనుకుంటాను. రా, మనం అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళితే చక్కగా కాసేపు ఈ కబుర్లన్నీ ముచ్చటించుకోవచ్చు అని చెప్తుంది అనమాట. ఇది బల్ల. చల్లగాలిలో సేద తీరుతూ నీవెంత తక్కువతనంతో మాట్లాడుతున్నావో తెలుసా, మనం ఎలా నడవగలం చెప్పు అన్నది కుర్చీ బల్లతో. నీవెప్పుడైనా అనుకున్నావా మనం నడవలేమని నిట్టూరుస్తూ అన్నది కుర్చీతో బల్ల. అయినా ప్రయత్నిస్తే పోయేదేముంది, మన ఇద్దరికి కాళ్ళున్నాయి, రా అలా కలిసి ముందడిగేద్దాం, మున్ముందు ఎన్నో వింతలు చూసొద్దాం అంటుందన్నమాట. మనం ఎలా నడవగలం చెప్పు అన్నది కుర్చీ బల్లతో. నీవెప్పుడైనా అనుకున్నావా మనం నడవలేమని నిట్టూరుస్తూ అన్నది కుర్చీతో బల్ల. అయినా ప్రయత్నిస్తే పోయేదేమంటే బల్ల చెప్తుంది అనమాట చెవితో. పహేలి భోజు కూడా ఈ యొక్క గేయాన్ని హాస్యాస్పదంగా భావించారు. బల్ల కుర్చీ మాట్లాడలేవు, నడవలేవని వారికి తెలుసు అంతే. కుర్చీ, బల్ల, రాయి, నాణెం మొదలైనవి సజీవనవి కావు. అలాగే ప్రపంచంలోని మనవులంతా కూడా మనం సజీవులమని, ప్రపంచంలోని మానవులంతా కూడా అలానే ఉన్నారని మనకు తెలుసు. ప్రపంచం చుట్టూ మన చుట్టూ ఉన్న కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు ఇంకా ఇతర జంతువులు కూడా ప్రాణంతో నిండినవి అని చూస్తాం. ఏదైనా సజీవమైనదని మనకి ఎలా తెలుసుకుంటాం? చాలా సందర్భాల్లో ఇది నిర్ణయించడం అంత తేలికైన విషయం కాదు. మొక్కలు సజీవమైనవని మనకు చెబుతుంటారు కానీ అవి
కుక్కలా లేదా పావురంలా చలించలేవు. మరొక వైపున అవి నిర్జీవులుగా పరిగణించేవి కారు. బస్సు కదలగలుగుతాయి, కానీ కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆకాశంలో మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లుగా కనిపిస్తాయి. అంటే ఏంటి? మొక్కలు కొన్ని సందర్భాలలో నిర్ణయం తీసుకోవడం తేలికైన విషయం కాదంట. మొక్కలు సజీవమైనవని మనకు చెబుతుంటారు, కానీ అవి కుక్కలా పావురంలా చలించలేవు. అంటే చలించేవే జీవించి ఉన్నట్లుగా చెప్తూ ఉంటాం, కానీ మొక్కలు చలించలేవు కదా, జీవించేవి ఎలా ఉంటాయి అనేసి వీళ్ళ క్వశ్చన్ అనమాట. మరోవైపు నిర్జీవులుగా పరిగణింపబడే కారు, బస్సు కదులుతాయి. కుక్కలు, పావురాలు కదులుతాయి, అవి సజీవులు. మరి కారు, బస్సు కూడా కదులుతాయి, సజీవులా అని అడుగుతున్నారన్నమాట. కాలం గడుస్తున్న కొద్దీ మొక్కలు మరియు జంతువులు పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి, కానీ కొన్నిసార్లు ఆకాశంలో మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతాయి. అంటే మొక్కలు, జంతువులు పెరుగుతాయి, అదేవిధంగా మేఘాలు కూడా పెరుగుతాయి. అవి ఏమన్నా సజీవులా అని అడుగుతున్నారు. దాని అర్థం మేఘాలు సజీవమైనవా కాదా? సజీవులు, నిర్జీవుల మధ్య గల భేదాలను ఎవరైనా గుర్తించారా? నిర్జీవుల నుండి తమకు పూర్తిగా భిన్నంగా ఉండే కొన్ని సామాన్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా? సజీవులకు ఉన్నాయని అడుగుతుంది. సజీవికి మరొక అద్భుతమైన ఉదాహరణ. నిర్జీవి నుండి మిమ్మల్ని వేరు చేసే లక్షణాలు ఏమన్నా ఉన్నాయి? అటువంటి కొన్ని లక్షణాలు జాబితాను పుస్తకంలో రాయండి అని ఇచ్చాడు. అందులో లక్షణాలలో కూడా కనిపించే లక్షణాలను గుర్తించండి. అందులో మొక్కలు, జంతువుల్లో కూడా కనిపించే లక్షణాలు ఇటువంటి బహుశా జీవులన్నింటిలో ఉండే ఇందులో కొన్ని లక్షణాలు బహుశా జీవులన్నింటిలో ఉండే ఉమ్మడి లక్షణం. జీవులన్నిటికీ ఆహారం అవసరమా? జీవులన్నిటికీ ఆహారం అవసరం. మనకి కిరణజ సౌమిక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయని మనకు తెలుసు. ఆహారం మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర క్రియలకు కూడా శక్తి అవసరం. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయా? 4 ఏళ్ల క్రితం మీరు ధరించిన కుర్తా ఇప్పుడు సరిపోతుందంటే సరిపోవు. ఇలా కొన్ని సంవత్సరాలు మీరు తప్పక పొడవు పెరుగుతూ ఉంటారు. జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దవుతాయి. కుక్క పిల్లలు కూడా ఎగ్జాంపుల్. గుడ్డు నుండి పొదగబడిన కోడి పెట్టగా కానీ పుంజుగా కానీ పెరుగుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఉన్న ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలు చూడండి. చిన్నవిగా, తక్కువ వయసు కలిగినవి, మరి కొన్ని పెద్దవిగా, అన్ని వేరువేరుగా పెరుగుదల దశల్లో ఉంటాయి. మొక్కల్లో కొద్ది రోజుల వారాల తర్వాత చూడండి, మొక్కలు పరిమాణంలో పెరుగుతాయని. పెరుగుదల జీవులన్నిటిలో సామాన్య లక్షణంగా కనిపిస్తుంది. జీవులన్నిటికీ సామాన్య లక్షణం. జీవుల పెరుగుదలను చూపిస్తాయి అనుకుంటున్నారా? మనం పీల్చుకుంటున్నాగా శ్వాసిస్తాం. పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో భాగం. శ్వాసక్రియలో మనం లోపలికి తెలుసు కదా, ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవుల వల్లనే ఆవులు, గేదెలు, కుక్కలు అన్నీ చేస్తూ ఉంటాయి. ఆ విశ్రాంతి తీసుకున్నప్పుడు వాటి యొక్క ఉదరం కదలికలను పరిశీలించండి. నెమ్మదిగా జరిగే కదలికలను ఊపిరి పీలుస్తున్నాయని విషయాన్ని సూచిస్తాయి. శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి శరీరం తమకు కావలసిన శక్తి పొందుతుంది. శ్వాసక్రియ ద్వారా అట్ ది సేమ్ టైం ఆహారం ద్వారా కూడా శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువుల వినిమయానికి కొన్ని జంతువుల్లో విభిన్న యాంత్రికాన్ని ఉండవచ్చు. ఉదాహరణకి వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. చేప నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను మొప్పల ద్వారా అలా అనమాట. మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మొక్కలలో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులలోని గల సూక్ష్మ రంధ్రాలు గాలిని పీల్చుకుని ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకుని ఆక్సిజన్ విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియను ఆహారమును తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ చాలా ఎక్కువ. అంటే మొక్కలు తాము ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కల్లో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. మొక్కల్లో శ్వాసక్రియ డే అండ్ నైట్ జరుగుతుంది. జీవులన్నీ ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? చెప్పులు లేకుండా నడుస్తూ పొదలున్న ముళ్ళ మీద కాలేసినప్పుడు, అదేవిధంగా చీకటి ప్రదేశం నుండి హఠాత్తుగా ప్రకాశవంత కాంతిలో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మీ కళ్ళు మారిన ప్రకాశవంత పరిసరాలకు సర్దుకునే వరకు ఒక క్షణం పాటు వాటంతటవి మూసుకుని పోతాయి. ప్రకాశవంతమైన క్రాంతి పరిసరాలు మూసుకుని పోతాయి. మీకు ఇష్టమైన ఆహారం ప్రకాశవంతం, కాంతి, ముళ్ళు, ఈ అన్ని సందర్భాల్లో మీ పరిసరాలలో వచ్చిన మార్పులకు కొన్ని ఉదాహరణలు.
ఇటువంటి మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనము ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులనే మన మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. ప్రచోదనాలు అంటే మనల్ని ప్రతిస్పందింపజేస్తాయన్నమాట. మనలను ప్రతి ప్రతిస్ మనల్ని ప్రతిస్పందింపచేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయా? ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తనను పరిశీలించని ఆహారం చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారడాన్ని మీరు కనుగొనగలరా? ఒక పక్షి వైపుగా వెళ్తున్నప్పుడు అదేం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు మీరు ఒక పక్షి వైపుగా అది ఏం చేస్తుంది? అది ఇంకా ముందుకి ప్రకాశవంతమైన కాంతి తమపై అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా అది ప్రకాశవంతమైన కాంతి తమపై పడినప్పుడు అడవి జంతువులు పారిపోతాయా? ఇది నాకు తెలీదు. అదేవిధంగా అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదుల్లో లైట్ వేసిన బొద్దింకలు తాము దాక్కునే ప్రదేశానికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. ప్రచోదనాలకు జంతువులు ప్రతిస్పందించడానికి మరికొన్ని ఉదాహరణ చెప్పగలరు. మొక్కలు కూడా ప్రచోదనాలు ఉంటాయి. మొక్కల పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కల పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత ముడుచుకుని పోతాయి. అంటే కొన్ని పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. అది కూడా ప్రచోదనాలన. కొన్ని మొక్కల పుష్పాలు సూర్యాస్తమయం తర్వాత ముడుచుకుని పోతాయి. టచ్ మీ నాట్ ఇవి సాధారణంగా పిలిచే హత్తిపత్తి, మైమోజా వంటి మొక్కలు ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు కూడా ముసుకుపోవడం లేదా ముడుచుకుపోవడం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు ప్రతిస్పందించడానికి కొన్ని ఉదాహరణ అన్నమాట. అంటే కొన్ని పుష్పాలు రాత్రులు మాత్రమే వికసిస్తాయి కదా. కొన్ని పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. ఇది ఇంపార్టెంట్ ఒక పాయింట్. తర్వాత హత్తిపత్తి ఇది ఒక పాయింట్, ఇది కూడా ఇంపార్టెంటే. గదిలో ఒక కిటికీ నుండి కొంచెం దూరంలో కాంతి ప్రసరించి కుండీ పెట్టమన్నమాట. అప్పుడు ఆ కుండీలోంచి ఇలా బయటకు వచ్చేస్తుంది కుండీ వైపు ఇలా. అంటే అది కూడా సూర్యుని వైపు పెరుగుతుంది కదా అదనమాట. సజీవులని తమ పరిసరాల్లోని మార్పులకు ప్రతిస్పందిస్తాయి. సజీవులు మరియు విసర్జన. జీవులన్నిటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా వినియోగింపబడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినంత ఏమవుతుంది? ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలుగా తొలగింపబడుతుంది. ఇతర జీవక్రియల్లో కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయా అని కూడా అవి కూడా చేస్తాయి. కానీ జంతువులు కనిపించేటట్లు కాదు. మొక్కల్లో జరిగే విధానం కొద్ది భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం కలగకుండా తమ శరీర భాగాల నుండి తమ వ్యర్థ పదార్థాలను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రావాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జన జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? నెక్స్ట్ పావురాలంటే కొన్ని పక్షులు గోళ్ళను మీరు ఎప్పుడైనా చూస్తారా? చాలా పక్షులు తమ గోళ్ళలో గూళ్ళు పెట్టుకుంటాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువులలో వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. జంతువుల వల్లనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతులు భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు పిల్లలకు జన్మనిచ్చే కొన్ని జంతువులు అన్నమాట. మొలకెత్తి కొత్త మొక్కగా పెరగగలవు. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి చేయగలవు. దానికి మొక్కతో కూడిన బంగాళాదుంపలో ఒక భాగం కొత్త మొక్కగా పెరుగుతుంది. ప్రత్యుత్పత్తి అంటే ఉత్పత్తి చేస్తాడు. బంగాళదుంప. ఒక గులాబీ లేదా గోరింటాకు మొక్కను ఒక చేదనం తీసుకోండి. దాన్ని నేలలో పాతి రోజు నీళ్ళు పోయండి. కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది? ఇది గులాబీ గోరింటాకు. చేదనాల నుండి మొక్కలను పెంచడం అంత తేలిక కాకపోవచ్చు. ఈ చేదనాలు పెరగకపోయినా ఎలా చెందకండి. చేదనాలు మొక్కలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి. జీవులన్నీ చలిస్తాయి. నెక్స్ట్ మొక్కలు సాధారణంగా మట్టి లోతుకు పదిపోయినవి. ఒక ప్రదేశం చలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు ఒక భాగం నుండి మరొక భాగానికి ప్రసరిస్తాయి. అర్థమైందా? మొక్కలు చలించకపోయినా లోపల ఉన్నటువంటి ఖనిజాలు చలిస్తాయి. వేరే ఏ విధమైన చలనాన్ని మొక్కల్లో మీరు గమనించారు? పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, కొన్ని మొక్కలు ప్రచోదనాలకు ప్రతిస్పందించడం. చలించే నిర్జీవ పదార్థాలు కూడా ఉన్నాయి. బస్సు, కారు, మేఘాలు వంటివి.
మనం చర్చించినప్పుడు ఎన్నో రకాలైన సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలు ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులు మరణించడం. అంటే చలనం అనేది సజీవుల్లో ఉంటుంది, నిజంలో ఉంటుంది, రెండిట్లో కూడా ఉంటుంది. సజీవులు, నిజీవులు రెండింటిలో కూడా చలనం ఉంటుందన్నమాట అక్కడ. మరొక ఉమ్మడి లక్షణం ఏమంటే జీవులు మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే కొద్ది వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులను మాత్రమే వేల సంవత్సరాలుగా మనుగడ సాగిస్తాయి. ఒక జీవి తాను ఎప్పటికీ ప్రత్యుత్పత్తి జరగకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ఉత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాగించగలుగుతుంది. ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాగించగలుగుతుంది. జీవులన్నీ ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయని మనం చూసాం. వాటన్నిటికీ ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుతాయి, మరణిస్తాయి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలు కలిగి ఉన్నాయని చూసాము. వాటికి ఆహారం కావాలి, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలు ప్రతిస్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుగుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుదల చూపుతాయి. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నిర్జీవులను కూడా మనం చూడగలమా? కార్లు, సైకిల్, గడియారాలు, నదులలో నీళ్లు సరిస్తాయి, ఆకాశంలో చంద్రుడు కదులుతుంటాడు, మన కళ్ళ ముందు మేఘం పరిమాణంలో పెరుగుతుంది. ఇటువంటి లక్షణాలలో సజీవత్వం అనవచ్చా? ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలు అన్నింటినీ చూపుతాయా మనలను మనం ప్రశ్నించుకుందాం. సాధారణంగా మనం చర్చించినట్లే ప్రాణంతో ఉన్నవి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండగా నిర్జీవమైనవి ఈ లక్షణాలన్నింటినీ చూడకపోవచ్చు. ఇవి ఎల్లప్పుడూ నిజమేనా? సజీవులలో మనం చర్చించిన లక్షణాలన్నింటిలో ఖచ్చితంగా ఎల్లప్పుడూ కనుగొనమనమా? దీన్ని మరింత చక్కగా అర్థం చేసుకుంటూ ఒక ఇష్టమైన ఉదాహరణ చూద్దాం. పెసలు వంటి విత్తనం తీసుకోండి, అది సజీవమైనదా? దుకాణాల్లో ఎలాంటి పెరుగుదల లేకుండా లేదా ఇతర సజీవ లక్షణాలను చూపకుండా నేలల తరబడి ఉంటుంది, కానీ అదే విత్తనాన్ని మనం తీసుకొచ్చి నేలలో నీరు పోస్తే అది పూర్తి మొక్కగా పెరుగుతుంది. చాలా నెలల దుకాణంలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ఆహారం అవసరం ఉందా? అది విసర్జన జరుపుతుందా, పెరుగుతుందా, ప్రత్యుత్పత్తి జరుపుతుందా? ఒక వస్తువు సజీవని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలికగా చెప్పలేని సందర్భాలు ఉండటం మనం చూస్తాం. ఒక వస్తువు సజీవని చెప్పడానికి మనం చర్చించిన లక్షణాలన్నీ ఉన్నాయని తేలికగా చెప్పలేని సందర్భాలు ఉండటం మనం చూస్తామన్నమాట. అన్నీ లేకపోయినా కూడా అప్పుడు జీవం అంటే ఏమిటి? అప్పుడు ఒక గోధుమ బస్తాలో మీ చేతిని బలంగా పెట్టండి, లోపల వెచ్చగా ఉందనిపిస్తుంది. గోధుమ బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఇతర ప్రక్రియలు క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుందని, అంటే ఇతర ఏమీ లేకపోయినా కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇతర జీవక్రియలు చాలా క్రియాత్మకంగా లేకపోయినప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుంది అని చూద్దాం. ఇప్పుడు మనం జీవం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ మన చుట్టూ ఉన్న జీవుల భిన్నత్వాన్ని అంతటినీ చూశాక జీవం అందమైనదిగా భావించవచ్చు. అంటే జీవం అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడం తేలిక కాకపోవచ్చు. జీవం అనేది అందమైనదట. జీవం అనేది అందమైనది ఇంపార్టెంట్. ఇక్కడ అనుకూలనం, జలావాసం, సజీవాంశం, జీవం, పెరుగుదల, ఆవాసం, సజీవుల ప్రత్యుత్పత్తి అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ మనం సారాంశం చూద్దాం. మొక్కలు, జంతువులు నివసించే పరిసరాలను వాటిని ఆవాసం అంటారు. ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో పంచుకోవచ్చు. ఒక మొక్క, జంతువు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు మరియు అలవాట్లను అనుకూలనం అంటారు. చాలా రకాల ఆవాసాలు ఉన్నప్పటికీ వీటిని స్థూలంగా భౌమ్య మరియు జల ఆవాసాలుగా విభజిస్తారు. విభిన్న ఆవాసాలు విభిన్న రకాలకు చెందిన జీవులు ఉంటాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను కలిపి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. రాళ్ళు, మట్టి, కాంతి, ఉష్ణోగ్రత, పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవాంశాలు సజీవులకు కొన్ని నిర్లక్షణాలు కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, అవి శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుదల మరియు చలనాలను చూపుతాయి, మరణిస్తాయి కూడా. అభ్యాసాల ఆవాసం అంటే ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఒక మొక్క, జంతువు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించి సామర్థ్యాన్ని ఇచ్చే ఒక విశిష్ట లక్షణాలు కలిగి ఉండటాన్ని ఏమంటారంటే అనుకోవాలంట. ఒక మొక్క లేదా జంతువు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించు సామర్థ్యాన్ని, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటాన్ని అనుకూలన అంటారు. నేలపై జీవించే మొక్కలు లేదా జంతువుల ఆవాసాలను భౌమాసాలు అంటారు. నీటిలో నివసించే వాటిని జలావాసాలు అంటారు. మృత్తిక, నీరు, గాలి అనేవి ఒక నిర్జీవాంశాలు. మనల్ని స్పందించేసేసే
చేసే మనల్ని పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. అంటే మనల్ని స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. నాగలి, పుట్టగొడుగు, ఈ క్రింది జాబితాలోని వస్తువులు నిర్జీవులైనవే. గుర్రపు డెక్క, వానపాము, ఇవన్నీ అడిగాడనమాట. నెక్స్ట్ సూచించబడిన ప్రాజెక్టులు అడిగాడు. ధ్రువపు ఎలుగుబంటి మరియు పెంగ్విన్ల ఆవాసాలు ఎక్కడ ఉంటాయో గమనించడానికి ఇచ్చాడు. ఎలా అనుకూలం చెంది ఉంటాయో చెప్పండి. అక్కడ ఏంటి ఆవాసాల గురించి ఆల్బమ్ తయారు చేయమని ఇచ్చాడు అనమాట. ఈ జీవి పేరేంటి? పెంగ్విన్. ధ్రువపు ఎలుగుబంటి మరియు పెంగ్విన్ల ఆవాసాలకు కనుగొన్నాడు. అయిపోయిందనమాట. ఓకే, ఈ పాఠంలో మనకి ఒక క్విక్ రివిజన్ చేద్దాం. మనకి హిమాలయ పర్వతాలు, అదేవిధంగా ఎడారి ప్రాంతాలు, అదేవిధంగా పూరికి చెందిన సముద్ర తీర ప్రాంతంలో సరుగుడు చెట్ల కోసం ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీవులు అవి జీవించే పరిసరాలు, అంటే ఎడారిలోని పర్వతాల్లోని జీవించేవి కోసం ఇచ్చాడు. మనకి కృత్యాలు ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనకి మొక్కల ఆవాసం మరియు అనుకూలం అంటే వాటి యొక్క ఆవాసం అంటే ఏంటి? సముద్ర మొక్కలు ఆవాసం అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చాడనమాట. సముద్ర నీటిలో పెరిగేవి, ఎడారిలో పెరిగేవి, అదేవిధంగా సముద్రానికి ఎడారికి మంచి డిఫరెన్స్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి ఒంటె యొక్క ఈ విధంగా అనుకూలం చెంది ఉంది. అదేవిధంగా చేపలో ఉన్నటువంటి పొలుసులు ఏ విధంగా ఉపయోగపడతాయి, అదేవిధంగా వాజాలు, తోక ఏ విధంగా ఉపయోగపడతాయి, శరీరం చేపల బల్లపరుపుగా ఉండే వాజాలు ఏ విధంగా తోడ్పడింది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అనుకూలం మనం ఇచ్చాడనమాట. ఒక జీవి తన పరిసరాలలో సజీవంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలం అంటారు. అంటే అవి ఆవాసంలో జీవించడానికి అనమాట. అక్కడ ఆవాసం అంటే ఏంటి? జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం, హ్యాబిటేట్. ఇక్కడ చూడండి, హ్యాబిటేట్ అని ఇచ్చాడు. ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలి. హ్యాబిటేట్ అంటే ఆవాసం అనమాట. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఒకసారి చూద్దాం. భౌమ్య ఆవాసాలని ఏమంటారు? టెరిస్ట్రియల్ హ్యాబిటేట్స్ అనమాట అంటారు. ఇక్కడ భౌమ్య ఆవాసం అంటే ఆవాసం అంటారు. ఆవాసం అనగా నివాస స్థలం లేదా గృహం. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, ఇతర అవసరాలను తీరుస్తుంది. ఈ ఆవాసం అనేది వీటిలన్నిటిని తీరుస్తుంది అనమాట. తర్వాత అక్లిమాటైజేషన్ అంటే ఏంటంటే ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చి చిన్న మార్పులను వాతావరణానుకూలత,